పనులు ఏ రోజు చేయలేదు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ గత ఎన్నికల్లో దేవినేని ఉమాకి పనిచేశారు, గ్రామ గ్రామాన తిరిగారు, అయినా కూడా దేవినేని ఉమా ఓడిపోవటానికి కారణం అండి. ఎప్పటి నుంచో అతను 2 టైమ్స్ గెలిచాడు. ప్రజలు మార్పు కోరుకున్నారు. అతను కూడా ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పార్టీ పెద్దలను కానీ యువకులను కానీ ఆకర్షణ చేయలేకపోయాడు. ఇతను మనం ఎంకరేజ్ చేసి 2 సార్లు గెలిపించాం, మంత్రి అయ్యాడు, ఇతను మన విషయంలో గౌరవ మర్యాదలుగా లేడు అనేటటువంటి దాంతోనే ఓడిపోయాడు తప్పితే తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండి ఓడిపోలేదు. ఇప్పుడు మీలాంటి పెద్దలు ఉన్నారు ఈ నియోజకవర్గానికి, పెద్దలు మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మీరు పనిచేశారు, సర్పంచ్గా ఎన్నో ఏళ్ళే పనిచేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ప్రతి గ్రామ గ్రామాన మీరు తిరిగారు. మీలాంటి వాళ్ళు కూడా ఆయన కలుపుకోయే ప్రయత్నం చేయలేదా? నా విషయంలో ఆ తేడా లేదు, కానీ అతను ఇంకో మనిషి ఆధిక్యతను అతను సహించడం, అది అతని దురదృష్టం. అది రాజకీయంగా పెరిగేవాడు సీనియర్ అనేవాళ్ళు ఎంకరేజ్ చేయాలి కొంతమందిని, అప్పుడే అతని లీడర్షిప్ చాలా పై స్థాయికి వెళ్ళిద్ది. అతను ఆ దిశగా ప్రయాణం చేయలేదు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా మైలవరం